సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, మీలో ఎవరెవరు సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ ఉన్నారో ఒకసారి కామెంట్లో చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే అప్డేట్ అంటే ఇప్పుడు నేను చెప్పబోయే మాట సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ అయితే వాళ్ళకి ముందు నుంచే తెలిసే ఉంటుంది. అండ్ కనీసం మీరు మన వీడియోస్ చాలా సంవత్సరాలను చూస్తున్నారంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఎందుకంటే సెత్ రాలిన్స్ రీసెంట్గా ఒక మాట చెప్పిండు. అండ్ ఈ మాట ఏదో ఫస్ట్ టైం చెప్పలేదు, ఇంతకు ముందు చెప్పిండు. అండ్ సెత్ రాలిన్స్ ఏమని చెప్పిండు అంటే, ఇప్పుడు హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ చేస్తారు కదా, సో హాల్ ఆఫ్ ఫేమ్ మన WWE హాల్ ఆఫ్ ఫేమ్ గురించి మాట్లాడిండు. ఆయనకు తెలుసు ఇప్పుడు మన సెత్ రాలిన్స్ లాంటి సూపర్ స్టార్ నో డౌట్ ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ టైం వచ్చినప్పుడు హాల్ ఆఫ్ ఫేమ్లో కంపల్సరీ మన సెత్ రాలిన్స్కి ఇండక్ట్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు దీనిపైన సెత్ రాలిన్స్ ఏమని చెప్పిండు అంటే, ఇప్పుడు ఒక సూపర్ స్టార్కి హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ చేస్తున్నప్పుడు ఒక స్పెషల్ మనిషి వచ్చి ఇండక్ట్ చేస్తాడు. అంటే ఆ మనిషి కోసం స్పెషల్ అన్నమాట. అంటే ఇప్పుడు ఎవరు హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ కాబోతుండో ఆ మనిషికి చాలా క్లోజ్ ఉన్న మనిషి ఇండక్ట్ చేస్తాడు అన్నమాట. ఓకే, అండ్ రీసెంట్లీ సెత్ రాలిన్స్ ఏమని చెప్పిండంటే, ఒక టైం వచ్చినప్పుడు నాకు హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ చేస్తారు కదా, సో నాకు ఇండక్ట్ చేసే సూపర్ స్టార్ ఇంకొవరు కాదు, రోమన్ రేన్స్ లేదంటే మన డీన్ ఆంబ్రోస్, జాన్ మాక్స్లీ. ఎస్ బాస్, చూడండి ఇప్పుడు ఆన్ టీవీలో ఎంత చూపించినా సరే ఇప్పుడు ఇలా మధ్యలో ప్రాబ్లం ఉన్నా లేకపోయినా మనసులో ఎక్కడనో అంటే మన సెత్ రాలిన్స్ మనసులో ద షీల్డ్ కోసం చాలా మంచి రెస్పెక్ట్ ఉంది. అండ్ సెత్ రాలిన్స్ క్లియర్గా చెప్పేసిండు, ఇంతకుముందు ఎప్పుడో చెప్పిండు అన్నమాట. అండ్ అదేంటంటే ఒక టైం వచ్చినప్పుడు హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ చేస్తారు కదా, సో అప్పుడు ఇంకెవరు కాదు రోమన్ రేన్స్ నన్ను ఇండక్ట్ చేయాలి, లేదంటే జాన్ మాక్స్లీ అంటే డీన్ ఆంబ్రోస్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ చేయాలని ఈ మాట చెప్పిండు బాస్. ఈ మాట అయిన తర్వాత మన ద షీల్డ్ ఫ్యాన్స్ ఎస్పెషలీ, అంటే ఏదో సెత్ రాలిన్స్ ఫ్యాన్స్, డీన్ ఆంబ్రోస్ ఫ్యాన్స్, రోమన్ రేన్స్ ఫ్యాన్స్ అని కాదు, అంటే ద షీల్డ్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది బాస్. ద షీల్డ్ ఎవరెవరు చూసినారు అంటే బ్లడ్ లైన్ ఇదంతా అంటే దిగడం ముందు అంటే ద షీల్డ్ ఎప్పుడో చాలా హంగామా చేసింది అనేమాట మన WWEలో. సో ద షీల్డ్ ఫ్యాన్ బేస్ ఉంది కదా, వాళ్ళైతే చాలా అంటే చాలా హ్యాపీ అవుతున్నారు ఇది విన్న తర్వాత. అండ్ స్పెషల్ దాంట్లో నేను ఉన్నాను. ద షీల్డ్ అంటే నాకు చాలా ఇష్టం బాస్. అండ్ మీలో ఎవరెవరు ద షీల్డ్కి లైక్ చేస్తారు మీరు కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియోకి ఈ మాట పైన లైక్ చేసేయండి. అండ్ అంతేకాదు బాస్, ఇప్పుడు మనం మాట్లాడదాం మన గుంథర్ గురించి. ఎస్, అంటే ఇప్పుడు ఈ మధ్యలో మన గుంథర్ ఒక న్యూ లెజెండ్ కిల్లర్ అయిపోయిండు బాస్. చాలామంది అంటే కెరియర్ కిల్లర్ అంటున్నారు మన గుంథర్కి. సో ఇప్పుడు మన గుంథర్ నెక్స్ట్ టార్గెట్ ఎవరో తెలుసా? నెక్స్ట్ టార్గెట్ మన అందరూ అనుకున్నట్టే AJ స్టైల్స్. ఎస్, అంటే చూడండి బ్రాక్ లెస్నర్ ఉన్నాడు, బట్ AJ స్టైల్స్ పేరు బి ఉంది. అండ్ ఇదే మాట పైన మన గుంథర్ బి రియాక్షన్ ఇచ్చిండు. అండ్ గుంథర్ AJ స్టైల్స్కి ఎక్కిరిచ్చిండు బాస్. అంటే చూడండి, అంటే మన గుంథర్ ఏమని చెప్పిండు అంటే, నేను ఎప్పుడు AJ స్టైల్స్ ఒక 1-on-1 మ్యాచ్లో ఫైట్ చేయలేదు, సో ఇప్పుడు ఈసారి ఫైట్ చేస్తే నిజంగా చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే AJ స్టైల్స్ ఒక TNA, ఒక క్రూజర్ వెయిట్ సూపర్ స్టార్, ఒక మంచి సూపర్ స్టార్ని ఈ టైప్లో ఎక్కిరిచేసిండు బాస్ ఓపెన్గా చెప్పాలంటే. అండ్ AJ స్టైల్స్ ఫైట్ చేసే రిటైర్మెంట్ గురించి, అంటే రిటైర్మెంట్ కోసం ఫైట్ చేసే అవకాశం దొరికితే AJ స్టైల్ రిటైర్ చేస్తే చాలా మస్తు ఉంటానట్టు ఈ టైప్లో మాట్లాడేసిండు అక్కడ, నవ్వుతుండు గుంథర్. సో ఇప్పుడు మీరు ఏమంటారు బాస్? అంటే మన గుంథర్ జాన్ సీనా అంటే గోల్డ్బర్గ్కి రిటైర్ చేసినట్టు, మన జాన్ సీనాకి రిటైర్ చేసినట్టు గుంథర్ AJ స్టైల్స్కి రిటైర్ చేస్తే ఒక పని అయిపోతుంది అంటారా? లేదంటే ఇంకా వేరే సూపర్ స్టార్కి అవకాశం దొరకాలా? లేదంటే అసలు ఇలాంటివి జరగద్దా? మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఇప్పుడు ఒక టైం వచ్చేసింది బాస్, మన ఇండియన్ రెస్లింగ్ కంపెనీకి సపోర్ట్ చేసే టైం ఫైనల్ ఇప్పుడు వచ్చేసింది. మన WXM అంటే వీళ్ళు ఎవరెవరు మన ఇండియన్ రెస్లింగ్ కమ్యూనిటీ అంటే మన ఇండియన్ రెస్లింగ్కి ఎవరెవరు ఫాలో చేస్తారో వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మన WXM అనే ఒక రెస్లింగ్ కంపెనీ ఉందన్నమాట, మన ఇండియన్ రెస్లింగ్ కంపెనీ. అండ్ ఇప్పుడు వాళ్ళు వీక్లీ షో అనౌన్స్ చేసినారు. అంటే 27th డిసెంబర్ నుంచి ఎవ్రీ సాటర్డే వస్తుంది. టైమింగ్ మేబీ 12 కావచ్చు లేదా సాయంత్రం 6 గంటలకు కావచ్చు. యూట్యూబ్ పైన వస్తుందంట మన WXMది, అంటే గ్రౌండ్ జీరో అని ఒక వీక్లీ ఎపిసోడ్ వస్తుంది. సో దాన్ని కంపల్సరీ చూడండి బాస్. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియన్ రెస్లింగ్ కంపెనీకి మనం సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి? సో అందుకనే
మన WXMకి కంపల్సరీ సపోర్ట్ చేయండి. అండ్ ఇంకో రెస్లింగ్ కంపెనీ ఉంది, నేను ఇంతకుముందు అప్డేట్ ఇచ్చిన ఆ రెస్లింగ్ కంపెనీ గురించి. అది మన ఇండియన్ రెస్లింగ్ కంపెనీయే. వాళ్ళు ఇంకా ఏం అఫీషియల్గా అఫీషియల్గా పెద్దగా ఏమి స్టార్ట్ చేయలేదు. సో వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు నేను వాళ్ళ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ అప్పుడు ఏమైపోతుంది ఇప్పుడు AEW వర్సెస్ WWE ఎట్లుంది, సో అట్లా అయిపోతే మన 2 రెస్లింగ్ కంపెనీస్ మధ్యలో ఇన్ ఫ్యూచర్లో. కానీ ఇది మన ఇండియా రెస్లింగ్ కంపెనీ చాలా మంచిగా పేరు సంపాదిస్తే ఇంకా మంచిగా ఉంటుంది. సో వీక్లీ షోస్ అనేది యూట్యూబ్ పైన వస్తుందంట మన WXMది 27 డిసెంబర్ నుంచి ఎవ్రీ సాటర్డే సాయంత్రం మేబీ 6 గంటలకి కావచ్చు, మేబీ 12 లేదా 6 అంటున్నారు, వాళ్ళు ఓటింగ్ పెట్టినారు. సో చూద్దాం. సో మీరు కంపల్సరీ సపోర్ట్ చేయండి బాస్. అండ్ అంతేకాదు, ఇందాక నేను WWE వర్సెస్ AEW అని చెప్పినా కదా, వీళ్ళు మళ్ళొకసారి గెలికేసినారు బాస్ ఈ AEW వాళ్ళు. ఇప్పుడు గెలికేసినారని మాట ఎందుకు అంటున్నా అంటే, చూడండి ఇప్పుడు AEW వచ్చినప్పటి నుంచి వీళ్ళు కావాలని మన WWEకి చాలా ఎక్కువ టార్గెట్ చేసినారు బాస్. అండ్ నేను ఎందుకు హేట్ చేస్తాను AEWకి, ఇదే రీజన్ వల్ల. చూడండి ఇప్పుడు వీళ్ళు రెస్లింగ్ కంపెనీ స్టార్ట్ చేసినారు, వీళ్ళు రెస్లింగ్ చేయాలి, మంచి మంచి స్టోరీస్ బుక్ చేయాలి, ఫ్యాన్స్కి ఎంటర్టైన్ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేసినారంటే కొత్తలు వచ్చినప్పుడు AEW వాళ్ళు WWE సూపర్ స్టార్స్ కావాలని ఎక్కువ డబ్బులు ఆశ ఇచ్చి వాళ్ళు తీసుకున్నారంటే పిలిచినారనే మాట AEWలో. ప్లస్ అది కాకుండా కావాలని వాళ్ళ షోస్లో WWEకి టార్గెట్ చేయడం, సోషల్ మీడియాలో WWEకి ఎక్కిరియడం, ఇలాంటి పిచ్చి పనులు చాలా చేసింది AEW. అండ్ అంతేకాదు, ఇప్పుడైతే హద్దే దాటేసిండు ఈ టోనీ ఖాన్. ఇప్పుడు వీళ్ళకి అటెన్షన్ దొరకాలి కదా, ఇప్పుడు WWE పేరు చెప్తే చాలా అటెన్షన్ దొరుకుతుంది. అండ్ ఇప్పుడు మన రా అండ్ స్మాక్ డౌన్ టేప్ చేసినట్టే వీళ్ళు AEW షో టేప్ చేస్తున్నారు. అండ్ ఆ షోలో టేప్ చేస్తున్నప్పుడు టోనీ ఖాన్ WWE గురించి మాట్లాడిండు. అండ్ ఏమని చెప్పిండు అంటే 2019 టైంలో అంటే మన AEW కొత్తగా స్టార్ట్ అయినప్పుడు మేము మెడిసిన్ స్క్వేర్ గార్డెన్లో అంటే ఒక షో చేద్దాం అనుకున్నాము, బుక్ బి చేసినాము. కానీ తర్వాత మెడిసిన్ స్క్వేర్ గార్డెన్ వాళ్ళు మాకు ఫోన్ చేసినారు. అండ్ ఏమని చెప్పినారంటే, మేము మీకు షో చేసే పర్మిషన్ ఇవ్వలేము, ఎందుకంటే మీరు ఒకవేళ మెడిసిన్ స్క్వేర్ గార్డెన్లో మీరు షో చేస్తే మాత్రం కొంతమంది ఉన్నారు, వాళ్ళకి మేబీ ఏమైనా ప్రాబ్లం కావచ్చు అని చెప్పిండు. అంటే ఒక పాత మాట తీసిండు అనేమాట రీసెంట్లీ టోనీ ఖాన్. ఇప్పుడు అది ఎంత నిజమో ఎంత అబద్ధమో అది టోనీ ఖాన్కే తెలుసు. వీళ్ళకి ఏంటంటే అటెన్షన్ కావాలి WWE పేరు పైన, అంతే. అండ్ మరోసారి ఇప్పుడు ఈ మాట చెప్పగానే అక్కడ AEW ఫ్యాన్స్ ఉంటారు కదా, ఈ కొడుకులు కావాలని WWEగా తిట్టడం, F-వర్డ్తో తిట్టడం స్టార్ట్ చేసినారు. మన WWE తిట్టినారు బాసీలు AEW ఫ్యాన్స్. సో ఈ టైప్లో జరిగింది అక్కడ. సో మీకు అర్థమవుతుందా, ఈ టోనీ ఖాన్, ఈ AEW రెస్లర్స్ వీళ్ళు ఏంటంటే కావాలని మన WWE టార్గెట్ చేసి అటెన్షన్ తీసుకోనికి ట్రై చేస్తారు, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఒక టాప్లో కంపెనీ, ఒక మనిషి ఒక టాప్లో ఉన్నాడు అనుకో, ఇప్పుడు మనం ఒకటిసారి ఇప్పుడు ఒక టాప్లో ఉన్న మనిషి గురించి బ్యాడ్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా అటెన్షన్ దొరుకుతుంది. కొంచెమైనా దొరుకుతుంది, బట్ దొరుకుతుంది. మాట్లాడతారు అందరు దీని గురించి. లైక్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా వీళ్ళ గురించి. సో ఈ టైప్లో ఒక టాక్ అనేది నడుస్తుంది, వాళ్ళకి ఇదే కావాలి. సో ఈ టైప్లో పిచ్చి పనులు చేస్తుంటారు. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు బాస్, మీరు చెప్పండి. నేను అందుకే చెప్తున్నా కదా, AEW అంటే నాకు ఎందుకు ప్రాబ్లం అంటే వీళ్ళు ఇలాంటి పనులు చేస్తారు, ఇలాంటి చీప్ పనులు చేస్తారు. వీళ్ళు కావాలని WWE టార్గెట్ చేస్తుంటారు, ఓకే. సో అందుకనే AEW అంటే నాకు అంత నచ్చదు బాస్. నేను మీకు చూడద్దు అంటలేను, మీరు చూడండి, మీకు నచ్చితే మీకు ఏ రెస్లింగ్ కంపెనీ ఇష్టం ఉంటే మీరు అది చూడండి. నేను నా గురించి చెప్పిన అసలు నాకు ఎందుకు నచ్చదో చెప్పిన, ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు కదా, అవును AEW వీడియోస్ చేయొచ్చు కదా, ఎందుకు చేయవని. సో ఎందుకు చేయాలంటే ఇదే రీజన్ వల్ల. ఎందుకంటే వీళ్ళు సొంతంగా అయితే పేరు సంపాదించడానికి అంత చేత కాదు వీళ్ళకి. అంటే సంపాదించినారు వీళ్ళు, లేదంటలేను, బట్ ఎక్కడనో WWE టార్గెట్ చేసి అటెన్షన్ తీసుకొని వీళ్ళు సంపాదించినారు ఓపెన్లో చెప్పాలంటే. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్, ఒక 3 స్టేజెస్ ఆఫ్ హెల్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ 9th జనవరి రోజు మన స్మాక్ డౌన్లో జరుగుతుందని అంటున్నారు. సో మేబీ కొంచెం ఇంకా ముందు కావచ్చు, బట్ 9th జనవరి రోజే మన స్మాక్ డౌన్లో మన కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ది 3 స్టేజెస్ ఆఫ్ హెల్ మ్యాచ్. అండ్ బాస్, ఇది 3 స్టేజెస్ ఆఫ్ హెల్ మ్యాచ్ నిజంగా మామూలుగా ఉండదన్నమాట. 3 మ్యాచెస్ ఉంటాయి, 3 వేరే స్టిపులేషన్స్ ఉంటాయి, మామూలుగా ఉండదు ఈ మ్యాచ్. అండ్ ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఈ మ్యాచ్ బుక్ అయిందంటే మీకు ఏమర్థమవుతుంది? లేదు అసలు కామెంట్లో చెప్పండి, అసలు మీకు ఏమర్థమవుతుంది?
ఇప్పుడు వీళ్ళు డ్రూ మ్యాకింటైర్కి చాలాసార్లు ఛాంపియన్షిప్ మ్యాచెస్లో బుక్ చేసినారు. అండ్ ఎన్నిసార్లు బుక్ చేసినారో అన్నిసార్లు డ్రూ మ్యాకింటైర్కి ఓడిపించేసినారు. బేకార్గా చూపించేసినారు డ్రూ మ్యాకింటైర్కి. అండ్ రియాలిటీ ఏంది అది మీకు తెలుసు. డ్రూ మ్యాకింటైర్ మరీ అంత బేకార్ మనిషి, బేకార్ సూపర్ స్టార్ ఏం కాదు. డ్రూ మ్యాకింటైర్ ఒక సాలిడ్, జబర్దస్త్ సూపర్ స్టార్. అది ప్రోమోస్ కట్ చేసినా సరే, అంటే మీరు మైక్ స్కిల్స్ అయినా సరే, రెస్లింగ్ అయినా సరే, ఏదైనా సరే, మన డ్రూ మ్యాకింటైర్ జబర్దస్త్ సూపర్ స్టార్. అలాంటిది వీళ్ళు డ్రూ మ్యాకింటైర్కి ఒక జోకర్లా బుక్ చేస్తున్నారు ఛాంపియన్షిప్ మ్యాచెస్లో. బట్ ఇప్పుడు ఒక్కటేసారి 3 స్టేజెస్ ఆఫ్ హెల్ మ్యాచ్ బుక్ చేస్తున్నారంటే 3 మ్యాచెస్. అలాంటిది 3 మ్యాచెస్లో డ్రూ మ్యాకింటైర్ ఓడిపోతే అది ఎక్కడైనా మంచిగా ఉంటుందా? అంటే మేబీ ఒక మ్యాచ్ డ్రూ మ్యాకింటైర్ గెలిచి 2 మ్యాచ్ కోడీ రోడ్స్ గెలిచినా అయినా కోడియే గెలిచినట్టు. ఈ 3 స్టేజెస్ ఆఫ్ హెల్ మ్యాచ్. సో వీళ్ళు ఈ టైప్లో బుక్ చేస్తారా ఏంది బాస్ అని చెప్పాలా? ఒక సాలిడ్ రూమర్ వస్తుంది. అండ్ అది ఏంటంటే ఈ 3 స్టేజెస్ ఆఫ్ హెల్ మ్యాచ్ వీళ్ళు బుక్ చేసిందే మన డ్రూ మ్యాకింటైర్కి గెలిపియడానికి. ఎస్, ఫైనల్లీ ఆ టైం వస్తుంది అని ఇప్పుడు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది బాస్. ఇప్పుడు ఎలాంటి గడబడ్ కాకపోతే డ్రూ మ్యాకింటైర్ ఫైనల్లీ కోడీ రోడ్స్కి ఓడిపించి న్యూ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ అయిపోతాడు బాస్ డ్రూ మ్యాకింటైర్. ఈ 3 స్టేజెస్ ఆఫ్ హెల్ మ్యాచ్ గెలుస్తాడు. అండ్ ఏ టైప్లో గెలుస్తాడు అంటే చూడండి, ఒక్క మ్యాచ్ మేబీ డ్రూ మ్యాకింటైర్ గెలవచ్చు, ఇంకో మ్యాచ్ మన కోడీ రోడ్స్ గెలుస్తాడు, అండ్ 3వ మ్యాచ్ జరుగుతుంది కదా. సో ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే మేబీ ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ వచ్చి హీల్ టర్న్ చేసి మన కోడీ రోడ్స్ పైన అటాక్ చేయొచ్చు. అండ్ ఫైనలీ ర్యాండీ ఆర్టన్ ది హీల్ టర్న్ అయిపోతుంది. అండ్ ఆ హీల్ టర్న్ వల్ల కోడీ రోడ్స్ ఓడిపోతాడు. అండ్ దీని లాభం మొత్తం మన డ్రూ మ్యాకింటైర్ అయిపోతుంది. అండ్ డ్రూ మ్యాకింటైర్ న్యూ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ అయిపోతాడు బాస్. కానీ ర్యాండీ ఆర్టన్ డైరెక్ట్గా హీల్ టర్న్ చేస్తాడా? మేబీ ర్యాండీ ఆర్టన్ వస్తాడు అనుకుంటా. మేబీ ఏమైనా గడబడ్ కావచ్చు మ్యాచ్ మధ్యలో. అండ్ ఆ గడబడ్ అవుతుందనే మన ర్యాండీ ఆర్టన్ వస్తాడు అనుకుంటా కోడీ రోడ్స్కి కాపాడనీకే. బట్ కాపాడనీకి వస్తున్నప్పుడు అనుకోకుండా ర్యాండీ ఆర్టన్ వల్లనే, అంటే వీళ్ళు కావాలని కాకుండా అనుకోకుండా ర్యాండీ ఆర్టన్ వల్లనే కోడీ రోడ్స్ ఓడిపోయిందని ఈ టైప్లో చూపించచ్చు. దాని తర్వాత ఇలా మధ్యలో ఒక ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అడప్పుడు ర్యాండీ ఆర్టన్ది అఫీషియలీ హీల్ టర్న్ కావచ్చు. ఎందుకంటే బాస్ మన 2026లో కొత్త సంవత్సరంలో ర్యాండీ ఆర్టన్కి ఒక జబర్దస్త్ పుష్ ఉంటుందని, మంచి పుష్ ఉంటుందని మనకైతే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఫ్యాన్స్ డిమాండ్. ఎస్ బాస్, ఏదో WWE బుక్ చేస్తుందని కాదు, ఇక్కడ ఫ్యాన్స్ డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పటి నుంచి కాదు, చాలా టైం నుంచి మన ఫ్యాన్స్ అందరూ మన ర్యాండీ ఆర్టన్కి పుష్ చేయండి రా బాబు, పుష్ చేయండి. అసలు ఏం చేసిండని ర్యాండీ ఆర్టన్ మరి ఇంత బేకార్గా బుక్ చేస్తున్నారు? అసలు ట్రిపుల్ హెచ్కైనా ప్రాబ్లం ఉందా ఏంది ర్యాండీ ఆర్టన్తో? అసలు ఏం చేస్తున్నాని ఈ టైప్లో చాలా హైట్ వచ్చింది. అండ్ ఫ్యాన్స్ డిమాండ్ చాలా వచ్చింది. అండ్ ఫ్యాన్స్ డిమాండ్ ఏంటంటే ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్కి ఒక మంచి పుష్ ఇవ్వండి. అండ్ ఇప్పుడు వచ్చిన రూమర్స్ ప్రకారం చూస్తే ర్యాండీ ఆర్టన్కి నెక్స్ట్ ఇయర్ చాలా మంచి పుష్ ఉంటుంది బాస్. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ వల్ల కోడీ రోడ్స్ ఓడిపోతే డ్రూ మ్యాకింటైర్ ఛాంపియన్ అయిపోతాడు. సరే, ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ బుక్ అయిపోతుంది అనుకోండి, అసలు మీద స్టోరీ జరుగుతాయి. బట్ వితౌట్ ఛాంపియన్షిప్ జరిగితే అంత మజా రాదు. సో మేబీ రెసల్ మేనియాలో ట్రిపుల్ థ్రెట్ బి కావచ్చు, లైక్ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్. ఒకవేళ డ్రూ మ్యాకింటైర్ నిజంగానే గెలిచేస్తే ఈ టైప్లో స్టోరీ వెళ్తుంది అనుకుంటా. ఎందుకంటే ఎటు తిరిగి ర్యాండీ ఆర్టన్కి బి ఛాంపియన్షిప్ కావాలి కదా, కోడీ రోడ్స్ ఫ్యూడ్ బి ఉంటుంది, ప్లస్ ఛాంపియన్షిప్ బి కావాలి. అండ్ ర్యాండీ ఆర్టన్ వల్లనే ఒకవేళ కోడీ ఓడిపోతే డ్రూ మ్యాకింటైర్ ఛాంపియన్ అయిపోతాడు. సో అందుకని రెసల్ మేనియాలో మేబీ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ బి కావచ్చు, లైక్ కోడీ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ బి కావచ్చు అనమాట. సో చూద్దాం ఇప్పుడు ఏ టైప్లో వెళ్తుందో. లేదా సింగిల్స్ మ్యాచ్ బి కావచ్చు ఇలా మధ్య ర్యాండీ వర్సెస్ కోడీ. కానీ ఛాంపియన్షిప్ లేకపోతే రెసల్ మేనియాలో అంటే ఇలా మ్యాచ్కి అసలు ఛాంపియన్షిప్ అవసరం లేదు ఓపెన్లీ చెప్పాలంటే. ఈ ఫ్యూడ్ అలాంటి ఫ్యూడ్ అనమాట, కోడీ వర్సెస్ ర్యాండీ ఆర్టన్. బట్ మరి డ్రూ మ్యాకింటైర్ ఎవరితో ఫైట్ చేస్తాడు, అది ఒక ప్రాబ్లం ఉంటుంది కదా. సో అందుకే మేబీ ట్రిపుల్ థ్రెట్ ఏమైనా కావచ్చు. ఇప్పుడు మీ మనసులో క్వశ్చన్ చిన్న డౌట్ రావచ్చు, సరే ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది, డ్రూ మ్యాకింటైర్ గెలిస్తే పని అయిపోతుంది, ర్యాండీ ఆర్టన్ది హీల్ టర్న్ బి అయిపోతుంది, ర్యాండీ ఆర్టన్కి చాలా మంచి పుష్ బి దొరుకుతుంది, అండ్ కోడీ వర్సెస్ ర్యాండీ సింగిల్స్ మ్యాచ్ బి కావచ్చు రెసల్ మేనియా కంటే ముందు.
అండ్ రెసల్మేనియాలో మేబీ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కావచ్చు, డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ కోడీ వర్సెస్ ర్యాండీ ఆర్టన్, అంతా బాగానే ఉంది. కానీ రోమన్ రైన్స్ సంగతి ఏంది? రోమన్ రైన్స్ ఎవరితో ఫైట్ చేస్తాడు? ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ వార్ గేమ్స్ టీజ్ ఈలే ఇచ్చినారు కదా. సో అందుకని ఇలాంటి డౌట్ కంపల్సరీ వస్తుంది మీ మనసులో, రావాల్సిందే. ఎందుకంటే ఈలే కదా మన అందరికీ మ్యాచ్ టీజ్ చేసిన, అంటే ఈలే హింట్ ఇచ్చినారు కదా, టీజ్ ఇచ్చినారు మన వార్ గేమ్స్ ఎండింగ్లో. రోమన్ వర్సెస్ కోడీ అంటే ఇలా మధ్య చిన్న ప్రాబ్లం చూపించినారు. సో ఇప్పుడు కోడీ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ వెళ్ళాలంటే ఇక రోమన్ రైన్స్ కొంచెం ఎంకలు జరగాల్సిందే. సో ఇప్పుడు రోమన్ రైన్స్ ఎంకలు జరుగుతాయి. ఇప్పుడు రోమన్ రైన్స్ సంగతి ఏంటంటే ఇప్పుడు రోమన్ రైన్స్ ఎవరితో ఫైట్ చేస్తాడు? సో మేబీ రోమన్ రైన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ కావచ్చు. అంటే రోమన్ రైన్స్ ఎటు తిరిగి ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తాడు రెసల్మేనియాలో, ఇది మాత్రం కన్ఫామ్. అది మేబీ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ కోసం కావచ్చు, లేదా అది మన రోమన్ అంటే మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు వీళ్ళు రోమన్ రైన్స్కి ఒకవేళ విజన్ ఫ్యాక్షన్తో దూరం పెట్టేస్తే అండ్ కోడీ వర్సెస్ ర్యాండీ సింగిల్గా బుక్ చేస్తే మేబీ రోమన్ డ్రూ మ్యాకింటైర్తో ఫైట్ చేస్తాడే ఏంది అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ కోసం. ఏమేం చెప్పలేము, ఈ టైప్లో ఏమైనా సర్ప్రైజ్ ఇస్తారా ఏంది వీళ్ళు, చెప్పాలి. చూడండి ఇప్పుడు ఏమేమి రూమర్స్ వచ్చినాయో అవన్నీ రూమర్స్ నేను చెప్పేసినాను. ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ వస్తాడు, హీల్ టర్న్ చేస్తాడు, అంత బాగానే ఉందని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసినాను. బట్ రోమన్ రైన్స్ సంగతి ఏంటంటే మేబీ రోమన్ రైన్స్ అంటే వీళ్ళు టీచ్ చేసినట్టు మేబీ నిజంగానే రోమన్ కోడీతో ఫైట్ చేస్తాడా అంటే వీళ్ళు మళ్ళీ అట్టే తిరిగి స్టోరీ అక్కడే తీసుకెళ్తారా రెసల్మేనియా వచ్చేంత వరకు రోమన్ వర్సెస్ కోడీ, లేదా రోమన్ రైన్స్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేయొచ్చు. మేబీ రోమన్ వర్సెస్ సీఎం పంక్, లేదా రోమన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్, లేదా రోమన్ వర్సెస్ బ్రాక్ పైన అవి రూమర్ ఉండే కదా. సో ఈ టైప్లో ఏమైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే రెసల్మేనియాలో ఎటు తిరిగి వీళ్ళు మంచిగా బుక్ చేయాలి రెసల్మేనియాకి, అండ్ బుక్ చేస్తారని ఇలాంటి టాక్ అయితే ఉంది. సో చూద్దాం బాస్, రూమర్స్ అయితే చాలా ఉన్నాయి, చాలా కన్ఫ్యూజన్ ఉంది. సో ఇప్పుడు ఈ మొత్తం కన్ఫ్యూజన్ పైన అయితే కొంచెం క్లారిటీ అనేది ట్రై చేసినాను. సో ఇప్పుడు మీకు ఎంత క్లారిటీ వచ్చిందో మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.